సార్ రైల్వేలో చాలా రకాల రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, ఆర్ఆర్బి లేదా యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి మాత్రమే రైల్వే రిక్రూట్మెంట్ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు ఆర్ఆర్బికి వెళ్ళి జాబ్స్ ఆర్ఆర్బీలో అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఏ జోన్కి ఆ జోన్కి సపరేట్గా రిక్రూట్మెంట్ చేసుకునేవారు. ఒకే స్టూడెంట్ 4-5 జోన్స్కి వెళ్ళి అప్లై చేసి 4-5 జాబులు సాధించడం. సో ఆర్ఆర్బీకి ఆర్ఆర్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక 10th క్లాస్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉంటే అతనికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్? ఒక వ్యక్తి 21 ఆర్ఆర్బీకి అప్లై చేయలేడు. టెక్నికల్ గాను, నాన్ టెక్నికల్ గాను, 10th క్లాస్ కానీ, 12th కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ అన్ని రకాలుగా కూడా ఈ లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు అకామిడేట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. విద్యా ఉద్యోగ అవకాశాలు మరొక ఎపిసోడ్కి స్వాగతం. నేను డాక్టర్ వడ్డీ మహేష్ బాబు. ఈరోజు మనం రైల్వేలో ఉద్యోగ అవకాశాల గురించి డిస్కస్ చేద్దాం. మన సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రైల్వేస్లో మనకి ఆల్మోస్ట్ 13 లక్షల ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉన్నారు. యావరేజ్ సర్వీసు మనం 26 ఇయర్స్ అనుకుంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరము ఒక 50,000 ఉద్యోగాలు మనకు రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఆన్ అన్ యావరేజ్ అంటే ఒక సంవత్సరం ఎక్కువ జరుగుతాయి, ఒక సంవత్సరం తక్కువ జరుగుతాయి. ఈరోజు మనతో మన గెస్ట్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి రైల్వేస్లో గ్రూప్ ఏ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారు నేషనల్ లెవెల్ టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ సాధించారు. లైక్ గేట్ ఎగ్జామ్లో ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ 4th సాధించారు. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో డాక్టర్ ఏ సతీష్ గారు 25th ర్యాంక్ సాధించారు. నమస్తే డాక్టర్ ఏ సతీష్ గారు. నమస్తే అండి. సార్ రైల్వేలో చాలా రకాల రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, ఆర్ఆర్బి లేదా యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. అంటే జనరల్గానంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా మనకి గ్రూప్ ఏబిసిడి అంటాం, లేకపోతే గ్రూప్ 1, 2, 3, 4 అంటాం మనం కేటగిరీస్. సో జనరల్గా గ్రూప్ 1 కేటగిరీ ఏదైతే ఉందో అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే గ్రూప్ 2కి సపరేట్గా రిక్రూట్మెంట్ రైల్వేలో ఉండదండి. గ్రూప్ సి నుంచి ప్రమోషన్కి ఎవరైతే వస్తుందో వాళ్ళే గ్రూప్ కింద గ్రూప్ బి వస్తారు తప్ప ఎవరికి కూడా సపరేట్గా ఎటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండదు. గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి మాత్రమే రైల్వే రిక్రూట్మెంట్ చేస్తుంది. ఏదైతే గ్రూప్ ఏ సర్వీస్ ఉందో అది యూపీఎస్సీ మాత్రమే చేస్తుంది తప్ప రైల్వేకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునేది గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి సంబంధించి కాబట్టి ఈ గ్రూప్ సి కేటగిరీలో ఓవరాల్గా చూసినట్లయితే మీరు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ 13 లక్షల మంది మాకు రైల్వే ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఈ 13 లక్షల్లో గ్రూప్ ఏ సర్వీస్ చాలా తక్కువ మంది ఉంటారండి. హార్డ్లీ 10,000కి మించి ఎక్కువ ఉండరండి. అలాగే గ్రూప్ బి కూడా మీకు 10-12,000కి మించి ఎక్కువ ఉంటారండి. చాలా తక్కువ మంది ఉంటారు. మొత్తం మేజర్ ఫోర్స్ ఏదైతే మీకు ఇండియన్ రైల్వేకి ఏదైతే ఉందో మేజర్ ఫోర్స్లో చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రూప్ సి ఉన్నట్లయితే మిగిలిన ఫోర్స్ అంతా కూడా గ్రూప్ డి ఉంటుంది. సో ఈ గ్రూప్ సి, గ్రూప్ డికి రిక్రూట్మెంట్ జనరల్గా రైల్వే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందండి. రెండు సపరేట్గా ఉంటాయి. యాక్చువల్గా అవి గ్రూప్ సికి సపరేట్గా ఉంటుంది, గ్రూప్ డికి సపరేట్గా ఉంటుంది. గ్రూప్ డి అనేది ఏంటంటే ప్యూర్గా నాన్ టెక్నికల్ అండి. టెక్నికల్గా ఏమి ఉండదు అది, ఎందుకంటే లెవెల్ 1 స్కేల్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ అంటారు. లెవెల్ 1 నుంచి ఆల్మోస్ట్ మనకు 18 లెవెల్స్ ఉంటాయండి మనకి జాబ్స్లో. గవర్నమెంట్ జాబ్స్లో వ్యూవర్స్కి అర్థవలసింది ఏంటంటే మీరు ఎటువంటి ఆర్గనైజేషన్కి వెళ్ళినా, ఎటువంటి సర్వీస్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో లెవెల్ 1 అనేది ఒక రకమైనటువంటి కేటగిరీ ఆఫ్ ది జాబ్. అది ఆ పే స్కేల్ దగ్గర నుంచి 18 లెవెల్స్ వరకు ఉంటాయి మనకి. సో గ్రూప్ డి అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది లెవెల్ 1 కేటగిరీకి సంబంధించింది, బాటమ్ మోస్ట్ కేటగిరీ అంటది. అలాగే మనకి గ్రూప్ సి అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది లెవెల్ 2 నుంచి ఎంట్రీ లెవెల్లోనే లెవెల్ 6 వరకు కూడా ఎప్పుడైనా కూడా మీరు ఎంటర్ అవ్వచ్చండి. లెవెల్ 7 కూడా కొన్ని సందర్భాల్లో లెవెల్ 7 కూడా ఉంటుందండి యాక్చువల్గా. సో మన గ్రూప్ డికి, గ్రూప్ సికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే క్వాలిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గానే ఉండటం జరుగుతుందండి. సో ఓవరాల్గా జనరల్గా ప్రాసెస్ రెండు సపరేట్గా ఉంటాయి. గ్రూప్ సి, గ్రూప్ డి. ఆ ఏజెన్సీస్ కూడా చాలా సపరేట్గా ఉంటాయి. దాని పేపర్ ప్యాటర్న్ కానివ్వండి, వేకెన్సీస్ కానివ్వండి, లేకపోతే పే లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఇండియాలో మనకి 21 ఆర్ఆర్బీస్ ఉన్నాయి సార్. మన తెలుగు రాష్ట్రాలు 2 ఏపీ అండ్ తెలంగాణ మనకి సికింద్రాబాద్ ఆర్ఆర్బీ కింద వస్తాయి. లెటసే మన రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ వైజ్గా జరుగుతుంది. సో లెటసే బెంగళూరు ఆర్ఆర్బీలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు ఆర్ఆర్బీకి వెళ్ళి జాబ్స్ ఆర్ఆర్బీలో అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది కుదురుతుందా సార్? అంటే నా లోకల్గా కుదురుతుందని అడుగుతున్నారు. ఎస్ సార్. అంటే ఎలా ఉంటుందంటేనండి గ్రూప్ డి అండ్ గ్రూప్ సి ఒకప్పుడు ఏ జోన్కి ఆ జోన్కి సపరేట్గా రిక్రూట్మెంట్ చేసుకునేవారు. రాను ఏం చేశారంటేనంటే ఒకే స్టూడెంట్ 4-5 జోన్స్కి వెళ్ళి అప్లై చేసి 4-5 జాబులు సాధించడం, ఫైనల్గా మిగతా 2-3 జాబులు వేస్ట్ అయిపోవడం ఇలా చాలా గమనించడం జరిగిందండి. తర్వాత నెమ్మదిగా ఇలాంటి వేస్టేజ్ తగ్గించాలనే ఉద్దేశంతో
సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, రైల్వే ఏం చేసిందంటే ఒకేసారి మొత్తం ఇండియా వైడ్ మీ రిక్రూట్మెంట్ జరుగుతుందండి, ఒకేసారి జరుగుతుంది. నోటిఫికేషన్ దాన్ని ఇచ్చి నోటిఫికేషన్ ఏమంటారంటే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అంటారంటే మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటేనండి, గ్రూప్ సి కేటగిరీకి వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఉందో ఆ గ్రూప్ సి కేటగిరీకి జనరల్గా మనకి ఆర్ఆర్బీ ఏదైతే ఉంటుందో ఆర్ఆర్బీస్ నుంచి రిక్రూట్మెంట్ చేస్తారు. గ్రూప్ డీకి వచ్చేటప్పటికి ఆర్ఆర్సీ అంటారండి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అంటారు. దీని ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఆర్ఆర్బీకి ఆర్ఆర్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఆర్ఆర్బీ ఏదైతే మనం చెప్తున్నామో మనకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగా 21 ఆర్ఆర్బీలు ఉన్నాయండి మనకి. 21 ఆర్ఆర్బీలు కూడా రైల్వేలో ఉన్న జోన్స్కి ఈ ఆర్ఆర్బీకి సంబంధం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాలో రైల్వే జోన్స్ మన 16 ఉన్నాయి కదా, ఈ ఆర్ఆర్బీలు ఏంటి 21 ఉన్నాయనుకుంటారు. ఆర్ఆర్సీలు 16 ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ఒక్కొక్క రైల్వేకి దానికి అనుసంధానంగా ఒక్కొక్క ఆర్ఆర్సీ ఉంటుంది. అది ఆర్ఆర్సీ వేరండి. ఆర్ఆర్బీకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనండి, ఆర్ఆర్బీ అనేది ఏంటంటే ఆ రైల్వే రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ సీని రిక్రూట్ చేసే ఏజెన్సీ కాబట్టి రైల్వేకి దానికి సంబంధం ఉండదండి. ఉదాహరణకి మీకు సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక ఆర్ఆర్సీ ఉంటుంది గ్రూప్ డీకి సంబంధించి. గ్రూప్ సి పోస్టులు ఏదైతే ఫిలప్ చేయాలో ఆర్ఆర్బీ నుంచి జరుగుతుందండి. ఆర్ఆర్బీ సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే మనం ఆర్ఆర్బీ మనం చెప్తున్నాం, ఆర్ఆర్బీ సౌత్ సెంట్రల్ రైల్వేలో కొన్ని రైల్వే జోన్స్ ఉంటాయి అందులో. అలాగే పక్కన ఉన్నటువంటి మనకి మహారాష్ట్రకు సంబంధించి కొన్ని ఉంటాయి మనకి. అట్లా ఏంటంటే పక్కన ఉన్నటువంటి రైల్వే జోన్స్ సంబంధించిన కలుపుతారు. అంటే ఉదాహరణకి కలకటా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ కలకటా ఉంది. ఆర్ఆర్బీ కలకటా అంటే మీకు ఈస్టర్న్ రైల్వే ఉంటుంది, కొన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉంటుంది. ఆ పర్టికులర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని మనకి ఇవి ఉంటాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి మనకి, సిఎల్డబ్ల్యూ అంటారు, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అని, అది యాడ్ అవుతుంది. సో అట్లా ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే దగ్గర నియర్ బై ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ముంబై ఉందనుకోండి, ముంబై అంటే వెస్ట్రన్ రైల్వే ఉంటుంది, ముంబై అంటే సెంట్రల్ రైల్వే ఉంటుంది. సో ఆ పక్కన ఉన్నటువంటి ఏవైతే మీకు సిటీస్ ఉన్నాయో, జోన్స్ ఉన్నాయో, మన డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్ అన్నీ కలిపి ఒక ఆర్ఆర్బీ కింద రావడం జరుగుతుందండి. సో ఆర్ఆర్బీస్ 21 ఉన్నాయి. ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ వేరే దానికి అప్లై చేయొచ్చు అని అడిగారు. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ మీకు పడిన తర్వాత ఒక్కసారి వేకెన్సీస్ ఏ జోన్లో ఉన్నాయో మీరు చూసుకోవాలి. ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయ్యుండి ఈ యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో వేకెన్సీస్ కానీ గ్రూప్ సిలో లేకపోతే ఎక్కడో గౌహతిలో ఉన్నాయనుకోండి, ఒకవేళ గౌహతిలో ఉన్న ఆర్ఆర్బీలో మీకు ఉన్నాయనుకోండి, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ ఉన్నా వేకెన్సీస్ లేకపోయినా మీరు ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయగలరు తప్ప ఒక వ్యక్తి 21 ఆర్ఆర్బీకి అప్లై చేయలేడు. దీనికి నాన్ లోకల్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు. ఎవరైనా కూడా అప్లై చేసినప్పుడు నేను ముంబైకి అప్లై చేద్దాం అనుకుంటే ముంబై ఆర్ఆర్బీకి అప్లై చేయాలి అంతే. అదే గ్రూప్ డీకి అప్లై చేసినప్పుడు మీకు జోన్కి అప్లై చేయాలి. సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేస్తున్నామా, సదర్న్ రైల్వేకి అప్లై చేస్తున్నామా, ఈస్టర్న్ రైల్వేకి అప్లై చేస్తున్నామా, ఇలా ఏదైతే జోన్ ఉంటుందో జోన్ వైజ్ మీరు అప్లై చేసిన తర్వాత ఒక జోన్కి మీరు అప్లై చేసిన తర్వాత వేరే జోన్స్ మీకు సంబంధం లేదు. అంటే వేకెన్సీస్ చూడడానికి గ్రూప్ డీలో 1,00,000 వేకెన్సీస్ అని ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసి జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీకున్న రిజర్వేషన్స్లో మీకు ఎన్ని వచ్చినాయని చూసుకుని దానికి తగ్గట్టుగా మీకున్న ప్రాబబిలిటీని చూసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేయాలి తప్ప నేను సికింద్రాబాద్ కదా, తెలుగు విద్యార్థిని కదా, తెలుగు ఫీలింగ్ ఎక్కువ ఉండి నేను సికింద్రాబాద్లోనే ఉద్యోగం చేస్తాను లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఉద్యోగం చేస్తానని కాకుండా వేకెన్సీస్ ఎక్కడైతే కొంచెం ఎక్కువగా ఉంటాయో చూసుకుని కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక గ్రూప్ సి అయితే ఒక ఆర్ఆర్బీని ఎంచుకోవాలి, అలాగే గ్రూప్ డి అయితే ఒక రైల్వే జోన్ ఎంచుకుని మీరు అప్లై చేసినట్లయితే తప్పనిసరిగా మీరు వెళ్ళొచ్చు. నాన్ లోకల్ రిజర్వేషన్ సిస్టమ్ ఎటువంటిది ఉండదండి ఇందులో. మనము ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఏ జోన్లో అయినా, ఏ ఆర్ఆర్బీలో అయినా, ఏ ఆర్ఎస్సీలో అయినా వెళ్ళి మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, అక్కడ రిక్రూట్ అయ్యే అవకాశం ఉంది. సో జోనల్ అండ్ నాన్ సబ్ జోనల్ ఇటువంటి పద్ధతి రైల్వేస్లో లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అండ్ మనకి రైల్వేస్లో లెట్స్ సే ఒక 10th క్లాస్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉంటే అతనికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్? అంటే క్వాలిఫికేషన్ జనరల్గానంటే రైల్వేకి ఎంట్రీకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనంటే గ్రూప్ డి అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పే స్కేల్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 1 అనేది ఒక పే స్కేల్ అండి. లెవెల్ 1 అంటే మీకు జనరల్గా 18,000తో స్టార్ట్ అవుతుందండి బేసిక్ పే. 18,000 నుంచి లెవెల్ 2, లెవెల్ 3 అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుందండి. లెవెల్ 7 వరకు కూడా మీకు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మీకు రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి లాస్ట్లో లెవెల్ 7కి వచ్చి ఒక 42,000 వరకు మీకు ఉంటుందండి. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏదైతే మీకు ఉందో అదంతా కూడా మీకు లెవెల్ 1 కేటగిరీ కింద, గ్రూప్ డి కేటగిరీ కింద ఏదైతే మీరు అక్కడ మార్కెట్లో మీరు చూస్తున్నారో ఎన్టీపీసీ అని ఏదైతే చెప్తాం మనం, ఎన్టీ అంటే నాన్ టెక్నికల్ క్యాటర్ అంటది. సో 10th క్లాస్తో వెళ్ళినటువంటి ఎంట్రీ ఇప్పుడు కూడా మీకు నాన్ టెక్నికల్గా ఉంటుంది కాబట్టి నాన్ టెక్నికల్ ఏదైతే మీకు ఉందో నాన్ టెక్నికల్ క్యాటర్లో ఉన్నటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్తో మీరు వెళ్ళొచ్చు. లెవెల్ 2 నుంచి అబౌవ్ లెవెల్ 7 వరకు కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్లాస్ 12th ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే క్లాసు డిగ్రీ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ 12th డిగ్రీలో మళ్ళీ కేటగిరీస్ అండి, టెక్నికల్ ఉండొచ్చు, నాన్ టెక్నికల్ ఉండొచ్చు. మీరు ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఎలాంటి టెక్నికల్ కేటగిరీ నుంచి ఏదైనా వచ్చినట్లయితే టెక్నికల్ కేటగిరీ ఐటీఐ కానీ ఇలాంటి వాటిలో వస్తే టెక్నికల్ కేటగిరీకి ఎంట్రీకి ఉంటుందండి. అది లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు ఉండే అవకాశం ఉంటుంది. లెవెల్ 7 ఇప్పుడు చాలా వరకు తగ్గించారండి. మనం లెవెల్ 6 వరకే మనం మాట్లాడుకుందాం పే స్కేల్స్. అట్లాగే మనం ఏదైతే మనం చెప్తామో డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో డిగ్రీ క్వాలిఫికేషన్ జనరల్గా మీకు 4, 5, 6 అండి. 12th క్వాలిఫికేషన్
2, 3. 10th క్వాలిఫికేషన్ లెవెల్ 1. సో మీకు ఆల్మోస్ట్ 6 వరకు మీకు ఆ విధంగా ఉంటుంది. సో ఎంట్రీ లెవెలే మీకు స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళకే కొంచెం ప్రమోషన్ ఛానల్స్ కానీ అవకాశం ఉంటుంది. సో ప్రతి క్వాలిఫికేషన్కి కూడా మనకి టెక్నికల్గాను నాన్ టెక్నికల్గాను 10th క్లాస్ కానీ 12th కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ అన్ని రకాలుగా కూడా ఈ లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు అకామిడేట్ చేయడం జరుగుతుంది. సో లెవెల్ 1 ఉద్యోగాలు మనం 10th క్వాలిఫికేషన్తో వెళ్ళొచ్చు. లెవెల్ 1 అంటే లైక్లీ గేట్ మ్యాన్ అట్లాంటి ఉద్యోగాలు మనము 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం వెళ్ళే అవకాశం ఉంది. సతీష్ సార్ చెప్పినట్టుగా లెవెల్ 1కి బేసిక్ పే 18,000. ఇప్పుడు మన ప్రజెంట్ 38% డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ వేసుకుంటే దాదాపు వాళ్ళకి లెవెల్ 1లో యాజ్ ఆఫ్ నౌ 32,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో 10th క్లాస్ స్టూడెంట్కి ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాంగ్ విత్ దిస్ శాలరీ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మనందరూ తెలుసు వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్స్ కన్సెషన్ అని ఎల్టీసీ ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లాగే వాళ్ళకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఫర్ 10th క్లాస్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ వన్ మోర్ డౌట్ ఉంది మాకు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ చూసాం, సిఎన్ చూసాము. లెవెల్ 1 ఉద్యోగాలు కొన్ని నోటిఫికేషన్స్లో యాక్చువల్లీ వాళ్ళు 10th క్లాస్ ప్లస్ ఎన్ఏసి అని పెట్టారు. ఎన్ఏసి అంటే ఏంటి సార్? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటేనంటే ఈ లెవెల్ 1 గ్రూప్ డి ఏదైతే మీకు రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆల్మోస్ట్ మీకు 2018లో కూడా 1,00,000 వరకు వేకెన్సీస్ మీకు పడ్డాయండి. ఈ 1,00,000 మంది వేకెన్సీలోనంటే ఎవరైతే ముందుగా కొంత అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో ఐటీఐ చదివి ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్స్ అంటారండి. ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే రైల్వేకి అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థల్లో ఎవరైతే ఐటీఐ చదివిన తర్వాత 1 year అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో ఆ అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టి ఏదైతే సర్టిఫికెట్ ఇస్తారో ఆ సర్టిఫికెట్ జనరల్గా CCAA అంటామండి మనం. ఆ CCAA సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఆ CCAA సర్టిఫికెట్ ఎవరికైతే మీకు ఉంటుందో ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి విద్యార్థులకి కొత్తగా ఈ 2022లో కూడా ఒక జీవో కూడా ఇష్యూ చేసి జరిగిందండి. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. 20% ఆఫ్ ది గ్రూప్ డి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఈ CCAA సర్టిఫికెట్ ఎవరికైతే ఉందో వాళ్ళ ద్వారానే ఫిలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ముందుకు రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్లో జనరల్గా ఐటీఐ చదివిన తర్వాత ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఏంటంటే జనరల్గా అది కూడా మన వ్యూవర్స్కి అర్థమయ్యేలా చెప్పాలండి. అంటే జనరల్గా ఈ రైల్వేకి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని వర్క్షాప్స్ ఉంటాయండి. లోకో షెడ్స్ కానీ లేకపోతే ఈ రైలు ఇంజిన్ ఫ్యాక్టరీస్ కానీ కోచ్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏవైతే మొత్తం అనుసంధానంగా రైల్వేకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఉంటాయో వాళ్ళు అప్రెంటిస్షిప్ కింద జనరల్గా ఏం చేస్తారంటే బయట యూత్కి అవసరం తీసుకుని ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తుంటే ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంటే సౌత్ సెంట్రల్ మొత్తం కలిపి ఒక నోటిఫికేషన్ సపరేట్గా రిలీజ్ చేస్తుంటే ఆ నోటిఫికేషన్ కూడా మీకు జనరల్గా RRC ద్వారానే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏమని రిలీజ్ చేస్తారంటే ఎవరైతే మీకు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకున్నట్లయితే మేము మీకు 1 year అప్రెంటిస్షిప్ ఇస్తాము అని చెప్తారండి. ఆ 1 year అప్రెంటిస్షిప్ చేయడానికి దీనికి మళ్ళీ ఎగ్జామ్ ఏమి ఉండదండి. జస్ట్ మీరు అప్లై చేస్తే 10th మార్కులు ఐటీఐ మార్కులు తీసుకుని జస్ట్ ఆ మార్కులు ఎవరికైతే బెటర్గా మీకు మార్కులు వస్తాయో ఆ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 year ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ఇచ్చి అప్రెంటిస్షిప్లో కొంత శాలరీ ఇచ్చి అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో జోనల్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటేనండి మామూలుగా జనరల్గా మీకు 100కి 50, 55, 60 మార్క్స్ వస్తే తప్ప జాబ్ రాదు. కానీ ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉందో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్గా 35% అనుకున్నట్లయితే ఆ 35% మార్క్స్ వచ్చిన ప్రతి ఓడికి కూడా ఉద్యోగం వచ్చేసిందండి మనం. అంటే చూడండి, అంటే మామూలుగా ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్ళి మీరు ఎదుర్కొని ఏదైనా కాంపిటీషన్లో ఉద్యోగం తెచ్చుకోవడం కంటే కూడా ఇలాంటి సర్టిఫికేట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. కాబట్టి అది కూడా 20% అనేది చిన్న నెంబర్ కాదండి. లాస్ట్ టైం కోటి తీస్తే ఆల్మోస్ట్ మీకు 20,000 ఉద్యోగాలు ఓన్లీ CCAA వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క ఎప్పుడైతే నోటిఫికేషన్స్ ఇలాంటి రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ పడ్డాయో ఇది అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదు సర్టిఫికెట్, తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ పడకపోతే దేనికి పనికొస్తాం కాకుండా డెఫినెట్గా ఒక అప్రెంటిస్షిప్ అనేది ఉంటే ఐటీఐ తర్వాత ఈ సంస్థ కాకపోయినా వేరే సంస్థలకు వెళ్ళినా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళినా కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా అలాంటి ఒక డైరెక్ట్ వేలో మనం అటాక్ చేయలేని సందర్భాల్లో ఇలా ఇండైరెక్ట్గా కూడా వెళ్తే డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇట్ ఈస్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఆర్ 10th క్లాస్ ప్లస్ ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఆర్ ఇట్ ఈస్ 10th క్లాస్ ప్లస్ CCAA కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. ఓకే, సో సతీష్ సార్ చెప్పినట్టు మనకి ఏదర్ 10th ప్లస్ ఐటీఐ ఉండొచ్చు ఆర్ 10th ప్లస్ ఎన్ఏసి ఉండొచ్చు ఆర్ 10th ప్లస్ CCAA ఉండొచ్చు. పర్టికులర్గా సమ్ పర్టికులర్ జాబ్స్కి లైక్ వీఆర్ హ్యాంగ్ ఆటోమేటివ్ లోకో పైలట్ ALP జాబ్స్ ఉన్నాయి. వెరీ మేజర్ రిక్రూట్మెంట్ అనమాట ALP.
అలాగే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నాయి. వాటన్నిటికీ మనకి 10th క్లాస్ ప్లస్ CCIA సర్టిఫికేట్ ఉంటే రిక్రూట్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వ్యూవర్స్ అందరూ CCIA గురించి NSC గురించి బాగా తెలుసుకోవాలి. CCIA ఆర్ NSC సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ 10+2 ఇంటర్మీడియట్కి ఎట్లాంటి జాబ్ అవకాశాలు ఉన్నాయి సార్? ఏ ఉద్యోగాలు వాళ్ళు రిక్రూట్ అవుతారు రైల్వేస్లో ఒకసారి? దాంట్లో కూడా NSCలో ఒక పాయింట్ ఒకటి మనం యాడ్ చేయొచ్చండి. జనరల్గా అంటే రైల్వేకి మాత్రమే ఉందా అని అనుకోవచ్చండి చాలామంది. ఇప్పుడు NSC ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఎలా ఉంటుందంటే అంటే ఆల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇండియాలో మీకు HAL కానివ్వండి, లేకపోతే ONGC కానివ్వండి, BHEL కానీ, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ టాటా మోటార్స్, L&T లాంటి సంస్థలు కూడా వాళ్ళు అప్రెంటిస్షిప్ తీసుకుంటాయి. తీసుకుని ఏం చేస్తాయంటే వాళ్ళకి 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ ఎవరికాళ్ళు కండక్ట్ చేయరండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఇండియా ట్రేడ్ ఏదైతే మీకు ఉంటుందో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏజెన్సీ జనరల్గా మనకు ఒకటి ఉంటుందండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ది వొకేషనల్ ట్రైనింగ్ అని ఉంటుంది మనకి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ NSC సర్టిఫికేట్ ఇస్తారండి. ఒక్కసారి మీకు NSC సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ ఆర్గనైజేషన్కైనా కూడా నోటిఫికేషన్ మీరు పడినప్పుడు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో సహా ప్రైవేట్ ఫర్మ్స్ కూడా అది పెట్టినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ కేటగిరీ కూడా ఇండియన్ రైల్వే పర్మనెంట్ వే ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి మనకి ఢిల్లీలో. వాళ్ళు కూడా పాలిటెక్నిక్ అయింది, ఎవరికైతే పాలిటెక్నిక్ కానీ క్లాస్ 12 కానీ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా ఒక 1 year కోర్సు 6 నెలల కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఆ కోర్సు చేసినప్పుడు ఎవరికైతే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్లో PWA కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఉద్యోగాలు పడతాయో ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా వెయిటేజ్ ఇచ్చి వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుందండి. సో ఈ సమాచారం జనరల్గా తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది ఆ సర్టిఫికేట్ కోర్సులు చాలా చేయలేరండి. సో మీరు అడిగిన క్వశ్చన్లోకి వద్దామండి. క్లాస్ 12 గురించి మీరు మాట్లాడారు. క్లాస్ 12కి వచ్చేటప్పటికి మరి అగైన్ ఏమవుతుందంటే దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు పే బ్యాండ్ ఉంటుంది. సో ఇది క్లాస్ 12తో లెవెల్ 2-3 అండి. అంటే పే బ్యాండ్ వచ్చి మీకు 19,000 ఉంటుంది, మీకు 20,000 ఈ రేంజ్లో ఉంటుంది. 2 పే బ్యాండ్లు ఉంటాయి. దీనికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే క్లాస్ 12 NTPC ఏదైతే ఉంటుందో మనకి అది గ్రూప్ D అయిపోయింది. NTPC గ్రూప్ C కేటగిరీ మనం మాట్లాడుకున్నట్లయితే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అండి. క్లాస్ 12 అనేది ఆబ్వియస్గా నాన్ టెక్నికలే, ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు కాబట్టి. సో వీళ్ళు నాన్ టెక్నికల్ వస్తారండి క్లాస్ 12 వాళ్ళు. ఈ నాన్ టెక్నికల్ ఎవరైతే కేటగిరీ మీకు ఉన్నారో ఈ నాన్ టెక్నికల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మీకు జూనియర్ క్లర్క్స్, జూనియర్ టైపిస్టు ఇలాంటి కేటగిరీస్ ఒక 7-8 కేటగిరీస్ వరకు మనకి రైల్వేలో ఉన్నాయండి. అంటే రైల్వేలో ఎలా ఉంటుందంటేనంటే మనకి డిపార్ట్మెంట్స్ కమర్షియల్ డిపార్ట్మెంట్ అని, లేకపోతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అని, అకౌంట్స్ డిపార్ట్మెంటు, పర్సనల్ డిపార్ట్మెంటు, ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంటు, స్టోర్స్ డిపార్ట్మెంట్ అని చాలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పెద్ద కన్ఫ్యూజన్ ఇది, చాలామంది తెలియదు కూడా. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీకు క్లర్క్స్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టైపిస్టులు కావాలి. కాబట్టి జూనియర్ అన్న పదం, అసిస్టెంట్ అన్న పదం ఉంది అంటే జనరల్గా ఇదంతా క్లాస్ 12కి సంబంధించినటువంటిది. పే బ్యాండ్ 19,000 20,000 కేటగిరీలోకి వస్తారండి మీకు. సో దీనికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే అండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. సో జనరల్గా గ్రూప్ Dకి వచ్చేటప్పటికి ఎగ్జామ్ జనరల్గా మీకు ఓన్లీ ఒక్క కేటగిరీ ఒక్కసారి ఉంటుందండి, ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉండదు. ఈ 12th క్లాస్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు లెవెల్ 1 లెవెల్ 2 అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా అయితే అంటాం మనం CBT 1 అండ్ CBT 2 ఎగ్జామ్ కింద మనం మాట్లాడతామండి. సో ఈ క్లాస్ 12కి వచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటేనండి ఈ క్లాస్ 12లో జనరల్గా మీకు సబ్జెక్ట్స్ జనరల్గా కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, లేకపోతే మీకు మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ ఇలాంటి 3 సబ్జెక్టులు పెట్టి ఎగ్జామ్ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ మీకు పెట్టడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్సే ఉంటుందండి. అందులో మార్క్ వెయిటేజ్ వచ్చినా కూడా మీకు కన్సిడరేషన్ చేయరు. ఏదైతే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో 3 సబ్జెక్టులు ఉంటాయండి. ఆ 3 సబ్జెక్టులతో పెట్టడం జరుగుతుందండి. అదే మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 10th క్లాస్ అయినట్లయితే 4 సబ్జెక్టులు ఉంటాయండి. మీరు అనొచ్చు సార్ 10th 4 ఉన్నాయండి సార్, 12th 3 ఉన్నాయంటే అనొచ్చు. 10th 4 ఎందుకు ఉంటాయంటే 10th క్లాస్లో జనరల్గా ఎలా ఉంటుందంటే అంటే జనరల్ సైన్స్ అనేది ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుందండి. ఎందుకంటే 12th జనరల్ సైన్స్ చదవాలని ఏమి ఉండదు కాబట్టి జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే డిగ్రీ కేటగిరీకి వచ్చేటప్పటికి, లేకపోతే 12th కేటగిరీకి వచ్చేటప్పటికి హ్యుమానిటీస్ నుంచి కూడా వస్తారు కాబట్టి సో జనరల్గా మీకు 3 సబ్జెక్టులో మీకు ఎగ్జామ్ పెట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వస్తారండి CBT 2లో. అందులో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా జనరల్గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేటగిరీ మీకు స్పెషల్గా క్లాస్ 12 అండి. సో క్లాస్ 12కి అలాగే డిగ్రీకి కూడా ఒకే నోటిఫికేషన్ పడుతుంది. సపరేట్ 2 నోటిఫికేషన్లు ఉండవన్న విషయాన్ని మీరు వ్యూవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క గ్రూప్ Dకి మాత్రమే సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. లెవెల్ 2 లెవెల్ 3 12తో 4, 5, 6 ఏదైతే మీకు 25,000 29,000 32,000 ఈ బేసిక్ పే ఉన్నటువంటి ఏదైతే మీకు ఉన్నాయో అవన్నీ కూడా డిగ్రీ కింద వస్తాయండి. అంటే 12th వచ్చేటప్పటికి మనకి జనరల్గా ఇలాగా 2 కేటగిరీలో ఎగ్జామ్స్లో ఉంటుందండి. ఒకే నోటిఫికేషన్లో సపరేట్గా 12th సంబంధించి ఉంటాయండి. సార్ ఎస్, థ్యాంక్ యూ సార్. సో 10+2 అయితే మనకి సతీష్ సార్ చెప్పినట్టు లెవెల్ 2 ఉద్యోగాలు ఉంటాయి. లెవెల్ 2 అంటే మనకి 19,900 బేసిక్, అప్రాక్సిమేట్గా 34,000 శాలరీ వస్తుంది.
అలాగే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే మనకి లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఉద్యోగాలు ఉంటాయి. సో మన 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ వేరే లెవెల్స్ మనము రిక్రూట్మెంట్ అవుతుంది. 10+2 అండ్ గ్రాడ్యుయేషన్కి సతీష్ సార్ చెప్పినట్టు ఒకే రిక్రూట్మెంట్ ఎగ్జాము, దట్ ఈస్ కాల్డ్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. డిగ్రీకి వచ్చేటప్పటికి మీరు ఏదైతే లెవెల్ 4, 5, 6 ఏవైతే మనం చెప్తున్నామో ఆ డిజిగ్నేషన్లో ఇవన్నీ కూడా క్లర్క్ లేకపోతే ఎలా ఉంటాయి కదంటే, ఈ డిగ్రీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం మీకు గూడ్స్ గార్డ్ కానివ్వండి, స్టేషన్ మాస్టర్ కానీ, కమర్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేనేజరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో, ఏదైతే కొంచెం బెటర్ పొజిషన్లో మీకు జనరల్గా మేనేజరల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. అంటే ఈ ఎన్టీపీసీ గ్రూప్ 2లో ఉన్నటువంటి బ్యూటీనెస్ ఏంటంటే ఒక్కసారి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక పర్టికులర్ మీకు ఆర్ఆర్బీని మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 12కి మీరు డిగ్రీ స్టూడెంట్ 12కి పెట్టొచ్చు, డిగ్రీకి పెట్టొచ్చు అండి. రెండు ఉద్యోగాలకు కూడా అప్లై చేయొచ్చు ఒకే స్టూడెంట్. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ అన్ని కేటగిరీస్కి మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత ఏదైతే నాన్ టెక్నికల్ మనం మాట్లాడుకుంటున్నామో అన్ని కేటగిరీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. CBT 1, CBT 2 జరుగుతుంది. ఓన్లీ వెయిటేజ్ వచ్చింది CBT 2కే ఉంటుందండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 ఉంటుందండి. అక్కడ అన్ని చోట్ల 1/4 ఉంటే రైల్వే మాత్రం 1/3 ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ అన్నెస్ యు ఆర్ కాన్ఫిడెంట్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెస్ చేసి పెట్టడం చేయకూడదండి. దీంట్లో ఉన్నటువంటి మేజర్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కొన్ని పోస్టులకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెడతారండి వాళ్ళు. ఎవరికైతే మీకు స్టేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే కమర్షియల్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేజర్గా మీకు ఫ్రంట్ ఎండ్లో ఉండి ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి ఈ మెయిన్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో CBTలో వాళ్ళకి సపరేట్గా ఒక ఎగ్జామ్ పెడతారండి. ఎవరైతే మీకు టైపిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేస్తారో, అది క్లాస్ 12 కానివ్వండి, లేకపోతే క్లాస్ డిగ్రీ నుంచి కూడా మీకు టైపిస్ట్ ఉంటాయి. క్లర్క్ కమ్ టైపిస్టు, ఓన్లీ క్లర్క్ అట్లా ఉంటుందండి. ఎవరైతే టైపిస్ట్ అప్లై చేస్తారో టైప్ ఎగ్జామ్ సపరేట్గా పెడతారండి వాళ్ళకి. ఆ టైప్ ఎగ్జామ్ జనరల్గా 30 words per some minutes అని ఇస్తారని ఆ మినిట్స్లో మీరు చేయాలి. చూసారా మళ్ళీ అంటే మీకు సపరేట్గా కంప్యూటర్ టెస్ట్ రాయాలి, సపరేట్గానేమో మీకు దీనికి ఇలా రాయాలి. సో ఫిజికల్ టెస్ట్ ఉండదండి, ఓన్లీ మెడికల్ టెస్ట్ ఉంటుంది అంతే. గ్రూప్ డికి ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. అమ్మాయిలకి అయితేనేమో ఒక 20 kgs, అబ్బాయిలకి అయితే 30 kgs ఉంటుంది. అలాగే అబ్బాయిలకు వచ్చి ఒక 1 kilometer చొప్పున 4 నిమిషాలు 15 సెకండ్లో పరిగెట్టాలి. లేకపోతే అమ్మాయిలు వచ్చేటప్పుడు 1 kilometer ఫిజికల్గా జనరల్గా వాళ్ళకి ఒక 5 minutes 40 secondsలో పరిగెట్టాలనేది. ఇలాంటి ఫిజికల్ టెస్ట్లు గ్రూప్ డికి ఉంటాయి తప్ప గ్రూప్ సికి ఉండవు. అలాగే ఎవరికైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా CCA సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి అసలు ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసేసారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. సో ఇక్కడ మనం ఏదైతే గ్రూప్ సి గురించి మనం నాన్ టెక్నికల్ మాట్లాడుకుంటామో ఆ నాన్ టెక్నికల్ ఉన్న ప్రతి కేటగిరీ కూడా ఎడిషనల్గా కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అది టైపింగ్ ఎగ్జామ్ కానీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఉంటుంది. అది పాస్ అయితే సరిపోతుంది, దానిలో ఉన్న మార్కులకు వెయిటేజ్ ఇవ్వడం జరగదండి. దీనికి ఎక్కడా కూడా ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండదు. ఓన్లీ మార్కులు ఫైనల్గా మీకు CBT 2లో వచ్చిన మార్కులు ఏవైతే ఫైనల్ ఉన్నాయో ఆ ఫైనల్లో వచ్చిన మార్కులు బట్టి డైరెక్ట్గా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాటిలో పాస్ అయితే సరిపోతుంది, టైపింగ్ కానీ ఇంకోటి కానీ. సో ఇదంతా కూడా బేసికల్గా నాన్ టెక్నికల్ క్యాటర్ అండి. సో అలాగే మీకు టెక్నికల్ క్యాటర్ ఉంటుందండి. సో టెక్నికల్ క్యాటర్ కంప్లీట్గా మీకు ఎలా ఉంటుందంటే టెక్నికల్ క్యాటర్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటి జూనియర్ ఇంజనీర్ అంటాం మనం, ఇంకొకటి వచ్చేటప్పటికి టెక్నీషియన్ అంటాం మనం. టెక్నీషియన్ కానీ లేకపోతే ALPs ఏదైతే ఉంటుందో 2 నోటిఫికేషన్లు ఉంటాయండి. ఎక్స్క్లూసివ్గా మీకు జూనియర్ ఇంజనీర్కి ఒక నోటిఫికేషన్ పడుతుంది. అది కూడా 2018లో పడడం జరిగిందండి. 35,000 వరకు పోస్టులు పడ్డాయి అప్పుడు. అట్లాగే టెక్నీషియన్ అండ్ ALP ఏదైతే మనకు ఉందో దానికి కూడా ఇంతకుముందు నోటిఫికేషన్ పడిందండి. 2018లో పడింది, ఒక 20,000 ఉద్యోగాలు పడింది. దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, జూనియర్ ఇంజనీర్ అంటే సివిల్ కానీ మెకానికల్ కానీ ఏదైనా ఒక టెక్నికల్ దాంట్లో పాలిటెక్నిక్ డిప్లొమా చదివితే సరిపోతుంది, ఇంజనీరింగ్ అక్కర్లేదు. ఇంజనీరింగ్ ఉన్నా కూడా పర్వాలేదు. అదే మీకు టెక్నీషియన్ ఎవరైతే మీరు ఉన్నారో, టెక్నీషియన్ పోస్ట్కి ఏదైతే మీకు ALP ఏదైతే ఉందో ఈ టెక్నీషియన్ పోస్ట్కి ఇవి పాలిటెక్నిక్ లేకుండా ఓన్లీ MPC చదివినా కూడా మీరు టెక్నీషియన్ పోస్ట్కి ఎలిజిబుల్. అంటే 12th క్లాస్ MPC చదివి ఉంటే నాన్ టెక్నికల్కి ఎలిజిబులే, టెక్నికల్లో ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్ట్ కూడా మీకు ఎలిజిబులే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 12th క్లాస్ స్టూడెంట్స్ టెక్నీషియన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరందరూ చూశారు, రైల్వేస్లో బ్యూటిఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 10th క్లాస్కి, 10+2కి, 10th క్లాస్ విత్ ITIకి, 10th క్లాస్కి విత్ CCIకి, 10th క్లాస్ విత్ NACకి, సిమిలర్లీ డిప్లొమాకి, ఇంజనీరింగ్కి, సిమిలర్లీ BCA, BSc కంప్యూటర్స్ అండ్ PGDCSకి, వీరన్నిటికీ రైల్వేస్లో బ్యూటిఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ RRB వెబ్సైట్స్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అండ్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చినాక మీకు హార్డ్లీ 3 months టైం ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా హై ప్రాబబుల్గా మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్. లాస్ట్ 20 minutesలో మన రైల్వే జాబ్స్ గురించి డిస్కస్ చేశాము. ఈ 20 minutes డిస్కషన్ మీద నేను క్విక్ సమ్మరీ ఇస్తాను మన వ్యూవర్స్ బెనిఫిట్ కోసం. మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద రైల్వేస్లో మనకి అసిస్టెంట్ పాయింట్ మ్యాన్, గేట్ మ్యాన్, అటెండెంట్, స్వీపర్ కమ్ పోర్టర్ ఇట్లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకుంటే ఇవన్నీ లెవెల్ 1 ఉద్యోగాలు. లెవెల్ 1 ఉద్యోగాలు అంటే మనకి గ్రాస్ శాలరీ వచ్చి 32,000 వస్తుంది.
ఇవన్నీ ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చి మనకి 18 to 31 ఇయర్స్ ఏజ్ రిక్వైర్మెంట్ ఫర్ జనరల్ కేటగిరీ. వీటన్నిటికీ మళ్ళీ రిజర్వేషన్ బేస్ మీద ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే వీరికి ఒక సిబిటి ఎగ్జాము అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్టుల బేస్డ్ మీద వాళ్ళు రిక్రూట్మెంట్ జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ విత్ ఎన్ఏసి. ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. మన డాక్టర్ సతీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 10th క్లాస్ క్వాలిఫికేషన్ విత్ ఎన్ఏసి సర్టిఫికేట్ మనకుంటే మనము టెక్నికల్ హెల్పర్స్గా జాయిన్ అవ్వచ్చు. టెక్నికల్ హెల్పర్స్ ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్లో. ఇవి కూడా లెవెల్ 1 జాబ్స్. వీళ్ళు కూడా గ్రాస్ సాలరీ 32,000 వస్తుంది. వీళ్ళు కూడా ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చి 18 to 31. ఎగ్జాక్ట్గా వీళ్ళకి పరీక్ష విధానం వచ్చేసి ఒక సిబిటి, ఒక ఫిజికల్ టెస్ట్. 10th క్లాస్ విత్ ఐటీఐ వచ్చి మనకి 10th క్లాస్ విత్ ఎన్ఏసీ సర్టిఫికేట్ ఉద్యోగాలు ఫస్ట్ 4 ఉద్యోగాలు హెల్పర్ ఉద్యోగాలు, మరియు మనకి అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 2 చక్కటి ఉద్యోగాలు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి ఇవి లెవెల్ 2 ఉద్యోగాలు. లెవెల్ 2 ఉద్యోగం అంటే మనకి గ్రాస్ సాలరీ వచ్చి 35,000 వస్తుంది అప్రాక్సిమేట్గా. అసిస్టెంట్ లోకో పైలట్కి, టెక్నీషియన్ గ్రేడ్ 2కి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 లెవెల్స్లో ఉంటుంది. 10th క్లాస్ విత్ సిసిఐఏ క్వాలిఫికేషన్. సిసిఐఏ క్వాలిఫికేషన్ గురించి అగైన్ డాక్టర్ సతీష్ గారు మనకి చక్కగా వివరించారు. సిసిఐఏ క్వాలిఫికేషన్ ఉంటే మనము అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు కానీ మనము చేరే అవకాశం ఉంది. ఇవి అగైన్ మనకి లెవెల్ 2 ఉద్యోగాలు. ఇది అగైన్ మనకు గ్రాస్ సాలరీ వచ్చి 35,000 వస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్లో ఎటువంటి ఉద్యోగాలు మనకి రైల్వేస్లో ఉన్నాయి? ఇంటర్మీడియట్ ఉద్యోగాలు మనకి రైల్వేస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తుంది. ఇంటర్మీడియట్లో అగైన్ వండర్ఫుల్ ఉద్యోగాలు ఉన్నాయి మనకి. సంథింగ్ లైక్ వేర్ హ్యాంగ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సంథింగ్ లైక్ వేర్ హ్యాంగ్ కొమరికల్ క్లర్క్. ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద వచ్చే ఉద్యోగాలు. ఇవన్నీ మనకి లెవెల్ 2, లెవెల్ 3 అండ్ లెవెల్ 4లో కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇది జనరల్గా హెడ్ క్వార్టర్స్లో, జోనల్ ఆఫీస్లో, లేకపోతే ఢిల్లీ రైల్ హెడ్ క్వార్టర్లో మనకి ఈ ఉద్యోగాలు జూనియర్ స్టెనోగ్రాఫ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ స్టెనోగ్రాఫ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ విత్ లెవెల్ 4. లెవెల్ 4 అంటే చాలా మంచి లెవెల్. లెవెల్ 4 వచ్చి మనకి గ్రాస్ పే 47,000 వస్తుంది. ఓకే, వీళ్ళకి ఏజ్ క్రైటీరియా వచ్చి 18 to 30 ఇయర్స్. వీళ్ళకి మనకి CBT1, CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు 2తో పాటు ఒక టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. డిప్లొమా క్వాలిఫికేషన్ మీద రైల్వేస్లో అగైన్ చాలా చక్కటి ఉద్యోగాలు ఉన్నాయి. డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మనకి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు డిప్లొమా క్వాలిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు మనకి లెవెల్ 6 ఉద్యోగాలు అండి. లెవెల్ 6 ఉద్యోగాలు అంటే మనకి దాదాపు గ్రాస్ సాలరీ వచ్చేసి 65,000 వస్తుంది. చాలా చక్కటి ఉద్యోగాలు. సిమిలర్లీ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మనం అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వాలన్నా డిప్లొమా క్వాలిఫికేషన్ ద్వారా అవ్వచ్చు. వీరికి అగైన్ CBT1 ప్లస్ CBT2 2 రకాల కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. ఏజ్ లిమిట్ మనకు వచ్చేసి 18 to 33 ఇయర్స్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉద్యోగాలకి. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కంప్యూటర్ సైన్స్ అవుతారు. లైక్ BCA కానీ, బీటెక్ కంప్యూటర్స్ కానీ, PGDCA కానీ. వీళ్ళందరికీ రైల్వేస్లో అగైన్ జూనియర్ ఇంజనీర్ ఇన్ ఐటీ అనే ఉద్యోగాలు ఉన్నాయి. అవి కూడా లెవెల్ 6 ఉద్యోగాలు. అంటే గ్రాస్ సాలరీ వచ్చేసి 65,000, స్టార్టింగ్ గ్రాస్ సాలరీ వచ్చి 65,000 వస్తుంది. చాలా చక్కటి ఉద్యోగాలు. వాళ్ళు కూడా CBT1, CBT2 ఓన్లీ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు రాస్తే వాళ్ళు JEE ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మంచి ఉద్యోగాలు. గ్రాడ్యుయేషన్ బేస్ మీద రైల్వేలో చాలా చక్కటి జాబ్స్ ఉన్నాయి. రైల్వేలో మనకి గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఈ జాబ్స్ గూడ్స్ గార్డు, స్టేషన్ మాస్టర్, కొమర్కల్ అప్రెంటిస్ ఇట్లాంటి చక్కటి జాబ్స్ రైల్వేస్లో ఉన్నాయి. ఈ జాబ్స్ని మనకి NTPC అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనే ఎగ్జామ్ ద్వారా ఇవన్నీ రిక్రూట్ అవుతాయి. వీళ్ళకి శాలరీస్ వచ్చేసి మనకి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఉంటుంది. లెవెల్ 6 అంటే మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి 65,000 వస్తుంది. వీళ్ళకి ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ వచ్చేసి వీళ్ళకి CBT1, CBT2 ప్లస్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అదే మనకి కొంత టైపిస్ట్ రిలేటెడ్ ఉద్యోగాలు అయితే మనకి CBT1, CBT2 టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీళ్ళకి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 33 ఇయర్స్. రిలాక్సేషన్ ఉంటుంది, రిజర్వేషన్స్తో ద్వారా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు. వీటన్నిటిని చక్కగా ప్రిపేర్ అయ్యి మీరందరూ ఉద్యోగాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద జాబ్ ఆస్పిరెంట్స్ అండ్ యూత్ ఆఫ్ అవర్ బోత్ ద తెలుగు స్టేట్స్.